జై శ్రీరామ్. 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. మకర రాశికి అధిపతి శని. మకర రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో కుటుంబ స్థానంలోకి రాహు భగవానుడు రాబోతున్నారు. మరియు మీకు అష్టమ స్థానంలోకి కేతు భగవానుడు రాబోతున్నారు. హెల్త్ పరంగా జాగ్రత్తగా ఉండండి, ఇబ్బందులు ఉంటాయి. ముఖ్యంగా పొట్టకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. కుటుంబ స్థానంలో రాహు వచ్చారు. కుటుంబ స్థానంలో రాహు ఉండటం మూలంగా కుటుంబ వ్యక్తులతో గొడవలు ఉంటాయి. ముఖ్యంగా మూడో వ్యక్తి మూలంగా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. అష్టమాధిపతి అయిన సూర్య భగవానుడు వృషభ రాశిలో ఉన్నారు. చాలా మంచి డెవలప్మెంట్స్ ఉంటాయి. లవర్స్కి ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. 6వ స్థానంలో గురు భగవానుడు ఉన్నారు. వ్యయ స్థానం అధిపతి అయిన గురువు 6వ స్థానంలో ఉండమనేది చాలా మంచి విషయము. విపరీత రాజయోగం అంటూ ఉండబోతోంది. చాలా ఆనందంగా ఉంటారు. సప్తమంలో కుజుడు నీచబడి ఉన్నాడు. బలం తక్కువగా ఉన్నాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా ఇబ్బందులు ఉంటాయి, గొడవలు ఉంటాయి. చిన్న సమస్య పెద్ద సమస్యగా అవుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకోండి. చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కోర్టు కేసు విషయాల్లో మీరు విజయం సాధిస్తారు. చాలా ఆనందంగా ఉంటారు. లవర్స్కి మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇగో ఫీలింగ్స్ ఉంటాయి. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. శని భగవానుడు 3వ స్థానంలో ఉన్నారు. మీకు మంచి ఫలితాలంటూ ఇస్తారు. చాలా మంచి డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. ముఖ్యంగా మీకు మంచి అవకాశాలు వస్తాయి. కెరియర్ పరంగా చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.